థ్యాంక్ యూ సార్. నమస్తే గారు, బాగున్నారా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఏనా ఎలా ఉంది? నిబ్బరంగా ఉందా? చిన్న దానికి బైపాస్ చేసి వస్తున్నారు. ఎన్ని బ్లాక్ ఏంటి అప్పుడు? మా 3 పర్లేదా ఇప్పుడు? కానీ యాక్టివ్గానే ఉన్నారులే. అది ఇంకొద్దిగా ఇది ఎఫ్ఎంబీసీ కూడా చెప్పినాను. తహసీల్దార్ వాళ్ళు ఎఫ్ఎంబీసీ ఇస్తామన్నారు. అది కొద్దిగా తొందరగా టెండర్ ఫ్లోట్ చేసేటట్లు చూస్తే సరిపోతుంది. అయిపోతుంది. ఎప్పుడు పెడతారు? అంటే అది ఇంకా ఆయన దగ్గర చాలా మన దీనికంతా కారణం ఏడీజీ గారి దగ్గర ఆయన దగ్గర చాలా ఉన్నాయి డబ్బు అయితే ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా ఇస్తారు. మనము రిపేర్ కూడా అంత రెడీ స్టేజ్లో ఉంది. ఒక చిన్న కరెక్షన్ పెట్టినారు. ఇది ఓవర్లాప్ అయినాయి అన్నారంట కదా. నేను ఆర్ఓ గారితో మాట్లాడినా మొన్న వచ్చినప్పుడు. ఓవర్లాప్ కావు, ఇది తాడిపత్రి రూట్ వస్తుంది, దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పాను. సరే ఏదో ఓవర్లాప్ అయినారు అని ఫీల్ అవుతున్నాను. ఓవర్లాప్ అనేది ఏంటంటే మనము అనకాపూర్ నుంచి చేసుకుంటూ వచ్చినామన్నా. మనం తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనది బైపాస్ స్టార్ట్ ఇక్కడ ఇది కూడా పెట్టింది మనకి. ఈ బైపాస్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి ఇప్పటి వరకు మనకు బత్తలపల్లిలో ఇంతవరకు బైపాస్ ఇప్పుడు జంక్షన్ ఇంప్రూవ్మెంట్ లేదు. అయితే జంక్షన్ ఇంప్రూవ్మెంట్ లేదు దాంట్లో ఉంది. మరి ఓవర్లాప్ అది కాదు అయ్యేది. ఓవర్లాప్ పెన్ ఉంది, బుక్ ఉంది, పేపర్ తీసుకో. చేసిన 4 లేను బైపాస్ కొంచెం గ్యాప్ పడుతుంది ఎండ్లో పెట్టడం ఒకటి. నాతో అంటే ఓవర్లాప్ అని చెప్పేసి ఓవర్లాప్ అది కదిరి అనంతపురం. సో ఇదేమైందంటే మన బైపాస్ చేస్తున్నాం. ఆ గ్యాప్ ఓవర్లాప్ అవుతుంది. ఎందుకు అవసరం లేదు, బైపాస్ అయిపోతుంది కదా, మనం అది ఇదే తీసుకోవాలా. నేనేమంటానంటే ఇది చేస్తున్నామా లేదా ఇప్పుడు? ఖచ్చితంగా చేస్తాం, అది ఉంది ఖచ్చితంగా చేస్తాం. అది ఎందుకంటే ఈ వర్క్లో అది ఆడియో వర్క్ అయిపోయింది. ఇది చేస్తున్నాం కదా, చేస్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం. ఓకే. దీంట్లోనే వస్తుంది, ఈ టెండర్ ప్రొవిజన్లోనే వస్తుందా? లేదు లేదు, పాత వర్క్లోనే, ఉంది. అది పాత వర్క్లోనే ఉందా? గుడ్ గుడ్. నేను ఇది కావటం లేదనుకున్నాను. దిస్ అయితే నెగ్లెజిబుల్ లేదు. ఆ సంజీవపురం కొత్తగా కూడా ఇచ్చినాం కదా. అది వాళ్ళు ఇంకా ఇవ్వలేదండి, కొంచెం మిస్సింగ్. ఎవరు? అది ఏమైందంటే ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు 100 కోట్లు అనుకోండి, 100 కోట్లు దాటి వస్తుంది. ఎంత దాటి వస్తుందని తెలియట్లేదు. ఆల్రెడీగా కొన్ని వచ్చినాయి, ఈ సంజీవపురంది మనీలా ఇవన్నీ కొన్ని వచ్చినాయి. కానీ వాళ్ళు ఎంత అనేది నాకు ఫైనలైజ్ చేసి అంటున్నారు. వీళ్ళ దగ్గర ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ ఇంకా 2 పెండింగ్ ఉంది. అది టోటల్ ఇంకా ఇంతకన్నా మాకు ఎక్కువ రాదన్నప్పుడు ఇస్తాను అంటున్నాను. ఆయన దగ్గర కొన్ని ఉన్నాయి, కొన్ని ఇంకా మిస్సింగ్ ఎక్స్టెన్స్ ఏదో పెట్టి క్లోజ్ చేసి నాకు అదే యాక్సిడెంట్ ప్రోన్ అవుతుంది. అది అటుకు వచ్చేలా షార్ట్ అయిపోతుంది. అంత అయిపోయిన తర్వాత ఇదైతే కొంచెం మన వాళ్ళు ఇచ్చేస్తే మేము అవి ఇచ్చినాము. మేము అవన్నీ ఇచ్చేసినాము. ఆర్ఎన్బి నుంచి వచ్చినాయి, అవన్నీ పెట్టి పంపించేసినాము. కొన్ని మిస్సింగ్ ఉన్నాయి, బత్తలపల్లి జంక్షన్ ఉన్నాయి, దీంట్లో కూడా కొన్ని మిస్సింగ్ ఉన్నాయి ఇంకా. సో నేను పెట్టుకుంటాను. మీరు ఒకసారి వస్తే అది అలైన్మెంట్ అయిపోయిందా? బైపాస్ది కూడా అయిపోయిందా? మీరు ఎప్పుడో ఒకసారి వస్తే రివ్యూ మీటింగ్ పెట్టుకోనన్నా క్లోజ్ చేస్తాం. సరేనా? రైట్, థ్యాంక్ యూ. అదైతే తొందరగా టెండర్స్ వచ్చేటట్టు చూడండి. ఏమైనా లైబ్రరీయన్ అట్లరా ఓపీస్ అట్లరా మాస్క్ తీసి. రైట్, థ్యాంక్ యూ. ఏమైనా మమ్మల్ని ఇచ్చిపెట్టిపోయినావు. మీ దగ్గర చేయాలి మరి ధర్మవరం రమ్మన్నా కదా. మొన్న చెప్పినారు అవును, నేను ధర్మవరం రా అని చెప్పిన. ఎందుకు? నేను జెడ్పీసీఓతో అదే చెప్పినాను. అవును, లేదు, నేను జెడ్పీసీఓ వరకు ఇదే చెప్పిన, ధర్మవరంకి రమ్మని. నేను మాట్లాడతానులే. సరేనా? సరే, నీ ఇష్టం. ఎల్లుండి వస్తా. రేపు 5 అమావాస్య ఎల్లుండి.
హ్యాపీ న్యూ ఇయర్. బాబు రెండు తెలుసుకున్నాను వాళ్ళు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. ఎందుకు ఫోన్లు కింద వేసుకుంటావు హీరో? నిన్న నీ గురించి మీ బావ వచ్చినాడు కంప్లైంట్కి. ఎవరు మీ బావ ఎవరు ఉన్నారు కదా నీ మీద? నీ మీద కంప్లైంట్ వచ్చినాడు. నువ్వేదో మీదికి పోతున్నావంట. అలా చెప్తారన్న అమ్మాయికి తెలిసినంత. అన్నయ్యకి అన్నీ తెలుసు, నాకే తెలియదు అన్నీ. థ్యాంక్ యూ హీరో. నువ్వు పెరిగిపోతున్నావు సంవత్సరానికి. థ్యాంక్ యూ విశ్వదాస్. పక్కన వాళ్ళ అయిపోయినా తీసుకుని వాడే బాబు నువ్వు రమ్మా. అడిగా దా ఇట్రా ఉన్నాడు. అయ్యి నాకేమవుతుపా. రైట్ రైట్ నమస్తే నేను సంజీవ్ గారు. బాగున్నా అరికంత బాగున్నా. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. రైట్ మా $4 హ్యాపీ న్యూ ఇయర్. తిరుపతి పెట్టిదా కానీ బ్యాంక్ సరే అండి. ఇలా అయిపోయినాయా? హ్యాపీ న్యూ ఇయర్. రైట్ థ్యాంక్ యూ. దా రాజా హ్యాపీ న్యూ ఇయర్. రైట్ ఇవ్వ రైట్నా దా. ఒక్క నిమిషం ఉండు రాజా, ఒక్క నిమిషం ఉండు. ఇలా అయిపోయింది రాజా. మా వాకు అలా ఇలా కట్ చేస్తున్నాను. ఎందుకు అవును వాళ్ళని కట్టించేసే ఇస్తాను. టైంకి ఇస్తాం కట్టించేసే సరేనా. మనం రెగ్యులరైజ్ చేయకపోతే ఆ గ్యాప్ వస్తుంది. అవును ఇవి కట్టించేసే వాళ్ళకే వేరు బెటర్ కదా. నేను ఇంకొక 20 రోజుల్లో 20 కోట్లతో మీ కాలనీలోనే మొత్తం అంతా పైప్ లైన్ వేయించేస్తాను. ఇది అది మొత్తం అన్నీ కలిసి డ్రింకింగ్ వాటర్ 100% అయిపోవాలి. లేదు అది కూడా సాకేతో అని చెప్పి మెయిన్ రోడ్ వేయించేస్తాను సరేనా. తప్పకుండా నమస్తేనా. బాగున్నా బాగున్నా. ఇప్పుడు నీళ్లు తగ్గింటే దాని కింద ఒకసారి క్లీన్ చేయించినావా మొత్తం అన్ని బొక్కలు? ఇప్పుడు ఫ్రీగా ఉన్నాయా? ఫ్రీగానే పోతున్నాయి కదా, రాళ్ళు గిల్లు ఏం లేవా? అదే చూసుకో. నాకు నీ దగ్గర జేసీబీ ఉన్నది లేదంటే అప్పుడే పెట్టి పీకిచ్చేది. థ్యాంక్ యూ. ఏం లేదన్నా ఎట్లుంది కాలంతా? అల్లులది పిల్లలది అంతా తేల్చేసింటే అయిపోయింది కదా. బాగున్నావా? థ్యాంక్ యూ. ఎలా ఉన్నావా? తండ బాగానే ఉందా? నీళ్ళ సమస్యలు ఉన్నాయా? వాటర్ది ట్యాంక్ జిఎల్ఎస్ సార్ వచ్చేస్తారా? నమస్తే నేను విన్నారప్ప గారు. థ్యాంక్ యూ. బాగున్నా ఏది ఎండి బస్ అంటే
పిఎం బండి తిప్పుతాను లేదా చెప్తాను సార్ అదే అందుకే మార్నింగ్ వేసింది సార్ అందుకనే రాలేదు సార్ చిన్న ఈ పక్కన నేను గిట్టుబాటు అవుతుందా లేదు సార్ అట్లానే లేదు సార్ చేస్తున్నాం సార్ అన్నయ్య కోసం అనుకున్నది కాకుండా అవుతుంది అనమాట అవును సార్ చేస్తున్నాం సార్ నమస్తే సార్ బాగున్నారా థ్యాంక్ యూ విష్ యూ ద సేమ్ సార్ ఎక్కడ థ్యాంక్ యూ సార్ బాబు రైట్ సార్ రైట్ సార్ థ్యాంక్ యూ వస్తానేనా పత్రికలో ఎక్కడ ఇప్పుడు మున్సిపల్ కోఆర్డినేటర్ నాడు నేడు అన్నీ 100% వచ్చేసినట్టే 9 స్కూల్లో ఇంకేం మిగలలే కదా అన్నీ అయిపోయినట్టే కదా అర్బన్లో ఉన్నాయి సార్ అర్బన్లో సార్ అన్నీ అయిపోయినాయి ఇంకా కాలేదా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మెర్జింగ్ స్కూల్ మనము ఫస్ట్ ఫేజ్లో 30 తెచ్చినాం 30 తెచ్చినాము. సెకండ్ ఫేజ్ ఇంకా అప్పుడు 8 కదా లెఫ్ట్ ఓవర్ ఉంటాయి నమస్తే సార్ మీరు స్కూల్ పెంచేస్తారు అప్గ్రేడేషన్ అయినాయి హై స్కూల్స్ నమస్తే నాయనా దండాల సమయ ఇది ఒకటి బాగా చేస్తారు ఆ రోజు పుస్తకాలు పట్టుకుంటే మనకి సమస్య ఉండేది కాదు చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు ఏం పొద్దులయా ఆ పుస్తకాలు పట్టుకుంటే జరిగేది అడిపా సరే సరే సరేనా థ్యాంక్ యూ అరే బాగానే ఉంది కదా అదే అదే అన్నకు ఫోటో తీరా రైట్ థ్యాంక్ యూ రైట్ అది ఘర్షణపల్లి మీ ఊరు తార్ రోడ్ సిమెంట్ రోడ్ అయిపోయిందా మా ఊరు నుండి ఉంది కదా అప్పుడు మనం డబ్ల్యూబీఎంతో చేసినాం కదా సార్ పెడితే సరిపోతుందా ఈసారి పెడతాను నా గుర్తు సరేనా మీ ఇంజనీర్ల కోరిక అని చెప్పు ఎస్సీనా ఈ జలాలపురం టు ఘర్షణపల్లి ఇంతకుముందు ఉపాధి హామీతో చేసింది దాని మీద బీటీ రెన్యువల్ పెట్టేసి అయిపోతుంది రాసుకొని పెట్టించేది సరేనా అలాగే బాగున్నా థ్యాంక్ యూ విషయం బాగున్నా దానేనా ఉంది బాగాలేదు చెప్పు అని ఏమైంది రాత్రి ఏదో అంత గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయి నాకు ఇంకా పర్లేదు కదా పర్లేదు శేఖరం మాస్టర్ మనమా సింగల్ ఒకటి నాకు కొట్టిస్తున్నాను నువ్వు నీళ్ళకు తలకాయ పెడితే ఎట్లా వస్తుంది కరెక్ట్ చక్కగా చూడు దీని దిక్కు చూడు రైట్ రైట్ ఫోటో అది వాళ్ళకి నమస్తే నేను అదప్పుడు బాగున్నావా బాగున్నా
హ్యాపీ న్యూ ఇయర్. బాగున్నావేనా? థ్యాంక్ యూ. అవును, నాతో ఈరోజు చెప్పినారు ఎల్లుండి వస్తావు. ఎల్లుండి గుడ్ మార్నింగ్ చూసుకున్న తర్వాత వస్తాను. బాగానే ఉంది అక్కడ. ఏం హీరో ఏం చదువుతున్నావు? ఏ స్కూల్ హీరో? మాస్ తీసా పురుషోత్తం గారు ఎలా ఉన్నారు? బాగున్నా? ఊళ్ళో అంతా బాగుందా? నేను ఉన్నాయా ఇష్యూస్? ఏమన్నా సమస్యలు ఉన్నాయా అంటున్నా? ఎప్పుడో చెప్తే మీరు ఒకసారి గుడ్ మార్నింగ్ పెట్టుకోవాలి. సరే. థ్యాంక్ యూ. ఇష్యూస్ వస్తాయి. నాకేం వదిలే తెలుసు నాకేం తెలియదు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. ఇంకా బాగున్నారా? థ్యాంక్ యూ. పొద్దున్న వచ్చాను యోగా. మీరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటా? నువ్వు కదా ప్రెసిడెంట్? మీరు అర్బన్కే? రండి రండి. ఇటు రండి. నీది కూడా టైం అయిపోయిందా? ఇటు రండి అక్క. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. థ్యాంక్ యూ. మీరు అనంత థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి అక్క. పద్మక్క రా పద్మ. రండి అక్క. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. రైట్ కా పద్మక్క. థ్యాంక్ యూ. నేనేం ఆర్టీఓలో ఇన్ఫర్మేషన్ తేవా? ఇంకా ఎప్పుడు పోతావు? ఇప్పుడు ఇచ్చింది 4 నెలలు 6 నెలలు అయింది. సరే ఇంకోసారి అప్పీల్కి పోతాం. మీరు ఇకపోతే చెప్తాను. 76 సూపరింటెండెంట్తో ఫోన్ చేస్తాను. అవసరం లేదు, నాకు సూపరింటెండెంట్తో మాట్లాడి నేను డ్రామాలు ఆడుతున్నారా? థ్యాంక్ యూ సార్. చెప్పా ఇది. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నువ్వే అది సెల్ఫీలు అయితే నేను ఎట్లా తెస్తాను? నువ్వు అందరికి వస్తాయి అట్లా పట్టుకో. రైట్. నిన్న వచ్చేట్టు కదా సార్, నిన్న వచ్చేటి చెప్పిపోతే పట్టుకెళ్తాను. 18 వచ్చాక జనం ఉంటారని రాలేదు. పందానికి మేపినావా? మీకు వెళ్ళినా మేపిండే పందానికి కాదు. ఇంటికా ఆడికి తగ్గన కట్టేసి బాగున్నా నడుస్తానా? మళ్ళీ ఎదుకోకుండా ఏమి ఈశ్వరుడు మీ బంధువులు అంటే అట్లే అనుకుంటారు. శ్రీరామ్ కింద కట్టేసి పెళ్ళప్పుడు ఆడంటే ఆడితే ఇబ్బంది పడేవాను కదరా.
వీడు పెట్టలు మూత వేసేవాడు ఏం కాదు మనం థ్యాంక్ యూ ఇష్యూ సార్ మనం ಸ್ವಲ್ಪ కరు రైట్ హీరో చదువుతున్నావా మరి నేనే తిరుగుతాను రైట్ ಸ್ವಲ್ಪ థ్యాంక్ యూ హ్యాపీ వెంకటప్ప రైట్ ಸ್ವಲ್ಪ యాడివి ನಾವು సైజ్ తగ్గించుకుంటాడుగా థ్యాంక్ యూ రైట్ ఏ దగ్గు ఎక్కువైంది ఏమి స్వామి ఏ కంటికి చేయించుకున్నా స్వామి రెండోది అయిపోయిందా ఒకటేనా లైన్స్ దాంట్లోనా అద్దాలు పెట్టుకు మాస్క్ పెడితే నేను ఎవరు కూడా గుర్తుపట్టలేరు నేను గుర్తుపట్టిన ఆంజనేయ గారు అవును ఏబ్బా తెల్లారు లేట్గా అయిందా రాత్రి ఎక్కువసేపు ఉండే కూర్చుడు చూడ నావా ఇంకేమన్నా లేదు కదా నీకు స్పేస్లో కూడా ఏదో బాగాలేదా నీకు అప్పుడు కాదు ఇంకా చాలా మెత్తకుండా ఏదో దెబ్బతిన్నట్టే ఉన్నావు అందరు నాకు తెలుసులేరా ఏదో ఇబ్బందితో ఉన్నావు ఆరోగ్యం బాగాలేదు ఆడుతున్నావా థ్యాంక్ యూ బాగున్నావునా రైట్ సార్ నేను జీకేపల్లి వాసులు బాగున్నారా ఓకే హ్యాపీ థ్యాంక్ యూ ఇష్యూ రైట్ సుధాకర్ అడిగి ఉన్నాడు లేడ మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఉన్నాడు ఇంటి దగ్గర మళ్ళీ కొట్లాడుకోలే కదా ఇవాళ అవసరం లేదు ఎందుకు అవసరం లేదు సమస్యలు వద్దనుకుంటాను సమస్యలు ఏ వద్దని నువ్వు చెప్పేది కూడా రైట్ థ్యాంక్ యూ సార్ రేడు జనా ఏం మళ్ళీ సరిగ్గా లేవా మాటలు లేదు అందరికీ మన పని ఏమైందిరా
థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. థ్యాంక్ యూ పా. నువ్వు మళ్ళీ పోలేదా ఆటికి ఎస్సీసీ దగ్గరికి? చెప్పినా కదా నీ ముందర ఫోన్ చేసి చెప్పా కదా. దా పోయిరాప్ప. ఇట్లా ఇచ్చేసే ఏంది ఇది? అబ్బా నేనే యాడ్ ఓపెన్ చేస్తాను. ఒక్క నిమిషం. ఏదో పట్టుకో ఒక్కరొకరు. రైట్ దానైనా కొనుగోట్ల వాసులు. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ నాయనా. హ్యాపీ న్యూ ఇయర్. ఫోనా చైర్మన్ విద్యా కమిటీ చైర్మన్. విద్యా కమిటీ చైర్మన్. మీ దాంట్లో ఎప్పుడు పెడదాం? గుడ్ మార్నింగ్. ఎప్పుడే సరే సార్ పెడతాం. సంక్రాంతి లోపు లైవ్ చేయాలా? ఏం బాబాయ్? తీస్తానండి. తీసుకోండి. అదో అక్కడ తీసినారు. తీసుకోలేదు తీసుకున్నాను. అందరూ ఇంటెలిజెన్స్ సరే హ్యాపీ న్యూ ఇయర్. నేను తీయలేదు ఆడది. రేట్లింగా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. బాగున్నా సినికల్ అంటున్నాయా? ఉన్నాయా అన్ని తోటలో? వ్యాపారం కూడా పెద్ద బాబాయ్ ఫోన్ చేస్తే 20 లక్షల ముందు 60 వచ్చింది ప్రసాద్. అవునవును. మంది 20 లక్షలు రావాలి. చనిపోయినాడు 2 పండ్లు వ్యాపారం. అది రోజు ఫోన్ చేసినావు ఎంగర్స్ ఆయన పంచాయతీ చేయాలి. రోజు వచ్చింది అని చెప్తాయి. చెప్తాను చిన్న బాగాలేదు చిన్న దగ్గరికి ఫ్యూచర్ ప్రసాద్ చెప్తాను.
సత్యమయ్య వాళ్ళ కాదు ప్రసాద్ నాయుడు. అదే సత్యమయ్య వాళ్ళ అన్ననే ఏదో. అవును, మా గుడివారి వెంకట శివానికి బాగా తెలుసు కదా వాడు. తెలుసు వాడు పెద్ద వ్యాపారమే చేసినాడు, చాలా అప్పు చేసినాడు అంటే 5 కోట్లు 11 కోట్లు చెప్పి లాస్ట్కి 5 కోట్లు చేసినాడు. అంత వాళ్ళ బంధువులు అదే బాబా ఎట్లుంది? థ్యాంక్ యూ. నేను కేక్ ఉందా, కత్తి ఉందా? నీ బర్త్డేనా ఈరోజు? ఎట్లయితే 2 కలిసి వస్తాయి ఒకటేసారి. ఏమో హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది బర్త్డే నాయన. హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్. సరేనా? రేట్ బాబాయ్ వచ్చేసాడు. మళ్ళీ 36 పెట్టుకున్నాను. ఓపెనింగ్ చేస్తాను. సరే రైట్, జాగ్రత్త. రైట్మా. థ్యాంక్ యూ హీరో. ఏం చదువుతున్నావు? 2nd క్లాసా? ఫ్రూట్స్ ఓపెన్ చూసుకో హీరో. ఏం పేరు నీ పేరు? మన్సూర్. థ్యాంక్ యూ. రైట్. హ్యాపీ న్యూ ఇయర్ అయినా ఒక్క నిమిషం. ఈ సంవత్సరం పెళ్ళే అవునా? చూసుకున్నావా? దాసును వాళ్ళు పిలిపించి శంకరాను కూర్చోబెట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్. హ్యాపీ న్యూ ఇయర్. వీడి నిత్య పెళ్ళి కొడుకులే. మొన్న వచ్చినారా మున్సిపాలిటీ వాళ్ళు? డాక్యుమెంట్స్ అని చెక్ చేసినారా? ఏం చేసినారు? మీరు చూపించేస్తే సరిపోతుంది. దాన్ని బట్టి డిసైడ్ చేసేస్తాం. వాళ్ళవి వీళ్ళు అన్నీ చూస్తాము. ప్రైవేట్ అయితే మాకు అనవసరము. ఒకవేళ అది గవర్నమెంట్ అయితే అప్పుడు ఏదైనా ఆలోచిస్తాం. మనకి బలంతా లేదు. జామీదులు ఉంటుంది, టోటల్ రికార్డ్స్ అన్ని జామీదులు. సరిపోతుంది. సరే రైట్ బాయ్. రైట్ బాయ్. థ్యాంక్ యూ సార్. అయిపోయింది. థ్యాంక్ యూ. హీరో ఎక్కడ ఎట్లా ఈ కింద ఎవరు ఉంటే రమ్మని చెప్పండి. ఛానల్ ఎందుకు కనపడదు? ఏం చేస్తున్నావు? అది నీకే ఇచ్చినారా ట్రాన్స్పోర్ట్? రేట్ పెంచినారా?
పాత రేట్ డీజిల్ రేట్ అని పెరిగినాయి కదా డీజిల్ రేట్ అని పెరిగినాయి కదా నమస్తేనా త్వరగారు బాగున్నారా మీరు అన్నీ చెప్తున్నారు లాస్ట్ టైం కూడా పిలిపించిన మీరు ఇండస్ట్రీలు దాంట్లో పెట్టుకొని సబ్సిడీలు తెచ్చుకోండి ఊరికైనా ఎంఎస్ఎంఈలు రావాలంటే రావు వాళ్ళకు డబ్బులు దానికి అట్లే లేదు వీళ్ళు బురద వెళ్ళని మహాన ఏం లేదు కానీ నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం మరో 10 నిమిషాలు మాకు టైం ఇస్తే చాలు. అది కాకుండా ఇదో నేను రోజు ఉంటాట గంటల తరబడి నీకు 10 నిమిషాలు నేను తక్కువైంది అని చెప్పు నేను ఈయడానికి తక్కువైంది నువ్వు రావడానికి బరువైంది కానీ నేను ఈయడానికి తక్కువైందా నేను కాదు ఇక మందాక రావాలి ముందుగానే నువ్వు మంది రానిలే కానీ ఇప్పుడైనా రండి మీ ఇష్యూస్ అని సోమవారమా సోమవారం రండి ఏముంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వీళ్ళు ఇన్ని తిరగడం ఎక్కువైంది ఏ మీరు బాగున్నావా లింగమ్మ ఏమైనా గురువారం అవును ఇది చేసి పంపిస్తాను పైకి పంపిస్తాను బీఫామ్ చెప్పాను మీ పేరే చెప్పినాను వేరేది ఏం చెప్పలే అదే నేను ఏదానికి రాను కానీ సరేనా దా ఎప్పుడు పోతామా థ్యాంక్స్ థ్యాంక్ యూ కలర్ కలర్స్ వచ్చేసినాయి థ్యాంక్ యూ సురేష్ సింగ్ గారు థ్యాంక్ యూ బాగున్నారు అది పాండరంగ స్వామి గుడి వచ్చేది చెప్పినారు కదా వాళ్ళు ఎవరో వచ్చినారు అంటే లాయర్తోనే మాట్లాడు లాయరే దీని మీద ఎంట పడతా అంటే అన్నీ మాట్లాడని చెప్పి అదేదో చూసి చేయండి ఇప్పుడు కబ్జలో ఎవరో ఉంటాను అంటే అప్పుడు వాళ్ళని ఎవరినో చూసి చేసుకోండి సరేనా రైట్ ఏం సురేష్ అవునా రైట్ థ్యాంక్ యూ మచ్ నీకు అంత ఆర్ట్ లేదులే మామూలు చక్కగా నీకు అంత ఆర్ట్ లేదు ఇంకా